నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అభివృద్ధి ప్రదాతలు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కుమార్లపై పాటంశెట్టి సూర్యచంద్ర, సందీప్ ఏలడప్పనిపై తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ప్రభుత్వ పరంగానూ జ్యోతుల ఫౌండేషన్ పరంగా జగ్గంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్న జ్యోతులపై సూర్యచంద్ర నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కందుల చిట్టిబాబు, కోరుపు సాయితేజ, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు హెచ్చరించారు. గండపల్లి మండలం తాళ్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యచంద్రకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2 రోజులు 3 రోజుల నుంచి హల్చల్ అవుతా మన జ్యోతుల నెహ్రూ గారు పరపత దెబ్బతీయాలనేటువంటి ఒక దుష్టశక్తి బయలుదేరింది. ఆ దుష్టశక్తి మరి సూర్యచంద్ర అబద్ధాలు అని ఆ అబద్ధాలతోటి బతుకుతున్నటువంటి వ్యక్తి. ఈ అభివృద్ధి సంక్షేమం చూడలేక మరి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి సూర్యచంద్ర అబద్ధాలు మానుకో, కబడ్దార్ అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు మరి రోజునే మరి డ్రింకింగ్ వాటర్ గురించి మరి నువ్వు మాట్లాడటం జరిగింది. సత్సాయి డ్రింకింగ్ వాటరు అది మూలన పడిపోతే మరి దాని దగ్గరికి ఎవరు వెళ్ళకపోయినా ఈ స్థానిక శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ గారు అక్కడికి వెళ్ళడం, మరి అక్కడి నుంచి జిల్లా పరిషత్ నుంచి 30 లక్షలు తెచ్చి అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులందరికీ జీతాలు ఇచ్చి మరలా దాన్ని దారిలో పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శాంక్షన్ చేయడం జరిగింది. మరి దానికి మరి దాంట్లో పంపులది కూడా పనిచేయటం తొందరలోనే దారిలో పెట్టడం జరుగుద్ది. మరి అలాగే కలెక్టర్ గారిని కూడా, రాజమండ్రి కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. మరి తీసేసినటువంటి ఉద్యోగులందరినీ కూడా కొనసాగాలనేటువంటిది మరి చేయటం జరిగింది. ఒక కాంట్రాక్టర్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు పెట్టుబడి పెట్టి మరి ఆ ప్రాజెక్టు రన్నింగ్ లో పట్టడానికి కూడా బాధ్యత తీసుకున్నటువంటి మరి జ్యోతుల నెహ్రూ గారు చేసినటువంటి నెహ్రూ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద అనేక బురదలు జరుగుతున్నారండి. ఏమండి పాటశెట్టి సూర్యచంద్ర గారు, మీరు ప్యాకేజ్ స్టార్ అండి. మీరు మామూలు స్టార్ కాదు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు. ఎంతో మంది జన సైనికులు ఫారెన్ నుంచి మీకు డొనేషన్ పంపారు. ఆ డొనేషన్ కేవలం లెక్క చెప్పారో మీరు ఎంత వాడుకున్నారో. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పెద్దలందరూ చెప్పారు. పాటశెట్టి సూర్యచంద్ర గారికి ఒకటే వేయించుకుంటున్నాం. మీరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉప్పలపాడు గ్రామానికి ఎన్నిసార్లు 3 నెలలు ఉన్నారు. ప్రతిరోజు వచ్చేవారు కదా. తాళ్ళూరు నుంచి ఉప్పలపాడుకి వచ్చే రోడ్డు ఎలా ఉండేది ఎప్పుడైనా మాట్లాడారే మీరు? 98 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు, సిమెంట్ రోడ్డు వేసి అభివృద్ధి చేసిన ఘనత నెహ్రూ గారికి. అలాగే మల్లేపల్లితో రాజపూడి, మల్లేపల్లితో ఉప్పలపాడు వరకు బీటీ రోడ్డు వస్తే దాన్ని కాదు సీసీ రోడ్డు కావాలని ప్రజలందరూ మేమందరం ఏకంగా అడిగితే దాన్ని ఈఎన్సీ గారి దగ్గరికి వెళ్ళి మల్లేపల్లి ఇప్పటి వరకు సీసీ రోడ్డు తెచ్చిన ఘనత నెహ్రూ గారు. అంటే ఒక ఉప్పలపాడు గురించి చెప్తున్నాను మీకు నేను. సింగూరు రామదీపు, జనసేన పార్టీ ఏఎన్సీ డైరెక్టర్, జగ్గంపేట. మరి సుబ్బాయిపేట గ్రామం అండి. మన సూర్యచంద్ర గారు మాట్లాడిన మాటలు మేము చూసాము. అభివృద్ధి లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ఆయన బురద జల్లే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. మీరు బురద జల్లాల్సిన పని లేదండి. మా సుబ్బాయిపేట గ్రామంలో సుమారు నా గ్రామానికి ఎమ్మెల్యే 80 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. తార్ రోడ్డు వేశారు, అలాగే బోర్ రోడ్డు ఇచ్చారు, అలాగే సీసీ రోడ్లు ఇచ్చారు. అభివృద్ధి అనేది మీ ఇంటి ముందు కనిపించదు సార్. అభివృద్ధి నియోజకవర్గంలో కనిపిస్తుంది. దయచేసి బురద జల్లే ప్రయత్నం మానేసుకుని ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం మాని జరిగే అభివృద్ధికి మీకు చేతనైతే, మీకు ఏమైనా సమస్య ఉంటే నేరుగా ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అవి ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసేయండి. అది తక్షణ పరిష్కారం జరుగుతాయి. మా కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ముందుంటుంది. కాబట్టి దయచేసి అసత్య ఆరోపణలు మానేసుకొని ఇప్పటికైనా కానీ పాటశెట్టి సూర్యచంద్ర గారు గత 2 రోజులు పట్టించి అలజడి సృష్టించి లేనిపోని మాటలు మాట్లాడుతూ అసత్య దూరమైన మాటలు మాట్లాడుతున్నారు. అలాగే మా గ్రామ పంచాయతీకి వచ్చి దగ్గర 1,20 లక్షల వరకు వర్క్ ఆల్రెడీ జరిగిపోయి ఉంది. అలాగే 52 కోట్ల రూపాయల పుష్కర ఎత్తిపోతల పథకాన్ని కూడా శాంక్షన్ అయ్యి వచ్చి ఉంది. కాబట్టి దాని యొక్క ప్రూఫ్స్ కూడా మీకు కావాలంటే పంపించవచ్చు. తొందరలోనే శంకుస్థాపన చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మరి ఎంత అభివృద్ధి ఏం చేస్తున్నారు? మీరు గత 3 సార్లు 4 సార్లు నియోజకవర్గం అంతా పర్యటన చేసాం.
ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకున్నాం అని అంటున్నారు. కానీ మీరు ఇప్పుడు పర్యటన చేయండి, ఏ రకంగా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, సీసీ రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజీ ఎలా ఉంది, కల్వర్ట్స్ ఎలా ఉన్నాయి, అన్ని కూడా తెలుస్తుంది. మీరు కళ్ళుండి మాట్లాడుతున్నారు, కళ్ళు లేని మాట్లాడుతున్నారు. అది మీ స్థాయికి అది కరెక్ట్ కాదు. అలాగే మా